హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అపోలో హాస్పిటల్స్ సంస్థ నుంచి అయితే హెచ్ఆర్ డిపార్ట్మెంట్ నుంచి అయితే ఫ్రెషర్స్ కోసం జాబ్ ఓపెనింగ్స్ అయితే రావడం జరిగిందండి. అంటే మీ యొక్క జాబ్ రోల్ ఎలా ఉంటుందంటే కనుక కొత్తగా ఎవరినైతే మనం జాబ్స్లోకి ఇంట్రెస్ట్ కనెక్ట్ చేయడం, అలాగే జాబ్ కోసం ఎవరైతే మనకి సూటబుల్ క్యాడర్స్ని హైర్ చేసుకోవడం, అలాగే హెచ్ఆర్ యాక్టివిటీస్ ఏమైతే ఉంటాయో ఆ యాక్టివిటీస్ మొత్తం కూడా మనమే చూసుకోవాల్సి అయితే ఉంటుందండి. అయితే ఈ జాబ్స్కి వచ్చేసి ఫ్రెషర్స్ కూడా ఎలిజిబుల్ అండి. సెలెక్ట్ అయిన వారికి వచ్చేసి 2.5 నుంచి 4 lakhs per annum వరకు కూడా ప్యాకేజ్ కూడా ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఈ నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ కూడా ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాము. అండ్ వీడియోని అయితే చివరి వరకు చూడండి, అలాగే వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడంతో పాటు ఈ యొక్క ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ మీ ఫ్రెండ్స్ వాళ్ళలో ఎవరికైనా ఉంటే వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి. గైస్, ఇక లేట్ చేయకుండా అయితే ప్రజెంట్ ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్కి అయితే వెళ్ళిపోదాము. ఈ నోటిఫికేషన్ వచ్చేసి అపోలో హాస్పిటల్స్ నుంచి రావడం జరిగింది. జాబ్ టైటిల్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ హెచ్ఆర్. అండ్ అయితే మీరు రిక్రూటర్గా వర్క్ చేస్తారు హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో. లొకేషన్ వచ్చేసి మాత్రం మనకు బెంగళూరు లొకేషన్ అయితే ఉంటుంది. అండ్ ఈ యొక్క అపోలో హాస్పిటల్స్ వాళ్ళు వచ్చేసి హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ అండ్ రిక్రూటర్ అనే పోస్టుల కింద ప్రజెంట్ అయితే హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. దీనికి సంబంధించి వీళ్ళైతే డైరెక్ట్గా వాక్-ఇన్ డ్రైవ్ అయితే కనెక్ట్ చేస్తున్నారు. 13th May నుంచి 22nd May వరకు కంటిన్యూస్గా వీళ్ళైతే డైలీ వాక్-ఇన్స్ కనెక్ట్ చేస్తున్నారు. అయితే వీళ్ళకు ఓపెనింగ్స్ కూడా కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. ఓపెనింగ్స్ కూడా వచ్చేసి 10 అయితే ఓపెనింగ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ హెచ్ఆర్ కాంటాక్ట్ నెంబర్ ఉంది. అంటే ఇక్కడ హెడ్ మురళీమోహన్ సార్, ఇక్కడ మీరైతే కాంటాక్ట్ కూడా అవ్వచ్చు. మీకన్నా ఫర్దర్గా ఈ నోటిఫికేషన్ సంబంధించి డౌట్స్ అయినా ఉన్నట్లయితే 13th May రోజు స్టార్ట్ అయ్యి 22nd May వరకు అయితే కంటిన్యూస్గా వాక్-ఇన్స్ జరుగుతూనే ఉంటాయి. మీలో ఎవరైనా సరే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కానీ ఉంటే వాళ్ళైతే వెళ్ళొచ్చు. అండ్ దీనికి సంబంధించి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ చూసుకుంటే రైటింగ్ అండ్ పోస్టింగ్ జాబ్ డిస్క్రిప్షన్స్ ఆన్ వేరియస్ జాబ్ బోర్డ్స్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అండ్ అదర్ రిలవెంట్ సోర్సెస్ టు అట్రాక్ట్ పొటెన్షియల్ క్యాండిడేట్స్. అంటే ఇక్కడ ఏంటంటే మనకి ఏదైనా ఒక పర్టికులర్ ఒక జాబ్ ఒక పొజిషన్ ఉంది. ఆ పొజిషన్కి కావాల్సినటువంటి క్యాండిడేట్స్ కోసం మనం ఏం చేయాలన్నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఏవైతే జాబ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయో ఆ యొక్క ప్లాట్ఫామ్స్లో మనం పోస్టులు రాయడం అయితే రాస్తుండాలి. అది కూడా అట్రాక్టివ్గా ఉండే విధంగా సెర్చింగ్ అండ్ సోర్సింగ్ క్యాండిడేట్స్ త్రూ వేరియస్ ఛానల్స్ సచ్ యాజ్ జాబ్ బోర్డ్స్, సోషల్ మీడియా, రెఫరల్స్ అండ్ అదర్ సోర్సెస్, reviewing resumes and applications and conducting pre-screening interviews to access the candidates suitable for the job. అంటే ఇక్కడ ఏంటంటే మీరు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు, అలాగే ఒక జాబ్కి సూటబుల్ క్యాండిడేట్స్ని హైర్ చేసుకోవాలి, అలాగే హెచ్ఆర్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో మొత్తం అవన్నీ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ హెచ్ఆర్ యాక్టివిటీస్తో పాటు మీ కింద ఎవరైతే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక లొకేషన్ మీరు పనిచేస్తున్నప్పుడు మీ కింద అంటే ఒక హాస్పిటల్ వర్క్ చేసే ఎంప్లాయీస్ యొక్క యాక్టివిటీస్ కావచ్చు, అండ్ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇంకా అటెండెన్స్ డీటెయిల్స్ కావచ్చు, ఇంకా అడ్మిన్ డిపార్ట్మెంట్ ఏవైతే యాక్టివిటీస్ ఉంటాయో టోటల్గా ఈ యొక్క హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వల్లే మెయింటైన్ చేస్తుంటారు. ఇవన్నీ కూడా మీరు మెయింటైన్ చేస్తారండి. ఆ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ యొక్క మ్యాటర్ అండి. మీకు సింపుల్ అని అయితే చెప్తున్నాను, మీరు కావాలంటే చదువుకోవచ్చు. మీకు డిస్క్రిప్షన్ మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇక్కడ హ్యాండ్లింగ్ స్టాచ్యుటరీ కంప్లైంట్స్ సచ్ యాజ్ పిఎఫ్, ఈఎస్ఐసి, గ్రాట్యుటీ అండ్ యాక్చురల్ లైక్ బోనస్, ఎంప్లాయీ లీవ్స్ ఎన్కాష్మెంట్ అండ్ గ్రాట్యుటీ, మెయింటైనింగ్ ఎంప్లాయీ డేటా అండ్ యూజింగ్ హెచ్ఆర్ అనలైటిక్స్ టు మేక్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్, అనలైజింగ్ టర్నోవర్ రేట్స్, ట్రాకింగ్ ఎంప్లాయీ ఎంగేజ్మెంట్ అండ్ ఫర్కాస్టింగ్ హైరింగ్ నీడ్స్. సో మేజర్గా హెచ్ఆర్ వాళ్ళు ఏం చేస్తారని చెప్పేసి మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా. మీరు ఏదైనా ఒక కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఎవరు ఇంటర్వ్యూ చేస్తారంటున్నా హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో ఇంటర్వ్యూ చేస్తారు కదా, అదే పొజిషన్లో మీరు ఉండేసి ఇక్కడైతే వర్క్ చేస్తారు. కాంటాక్ట్ డీటెయిల్స్ వచ్చేసి మురళీమోహన్ ఇచ్చారు, ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చారు. అయితే ఈ జాబ్స్కి వచ్చేసి మరి ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంబీఏ కావచ్చు, పీజీడిఎం ఇన్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ కావచ్చు, హెచ్ఆర్ రిలేటెడ్ ఇండస్ట్రియల్ రిలేషన్స్లో ఎవరైతే క్వాలిఫికేషన్ చేసి ఉంటారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అండి. అయితే ఇక్కడ మేజర్గా ఈ జాబ్స్కి వచ్చేసి నర్సెస్ హైరింగ్ ఉంటుంది అండ్ రిక్రూట్మెంట్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇది అపోలో హాస్పిటల్స్ అంటే మ్యాక్సిమం ఎక్కువగా నర్సెస్ వర్క్ చేస్తారు లేదా డాక్టర్స్ వర్క్ చేస్తుంటారు కాబట్టి హైరింగ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. టోటల్గా ఇదండి ఈ యొక్క జాబ్స్కి సంబంధించి మెయిన్ డీటెయిల్స్ ఇవి. అండ్ సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ వచ్చేసి బెంగళూరు లొకేషన్లో ఉండైతే మీరైతే వర్క్ చేస్తారు. 2.5 నుంచి 4 lakhs per annum వరకు మీకు ప్యాకేజ్ కూడా ఆఫర్ చేస్తారు. అండ్ లొకేషన్ మన బెంగళూరు అండ్ హైదరాబాద్ రెండు లొకేషన్స్ కూడా ఉంటాయండి. మీరు ఓన్లీ బెంగళూరు అనుకోవద్దు, ఇక్కడ హైదరాబాద్ లొకేషన్ కూడా ఉంటుందని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు. 0 to 5 years అండి. ఫ్రెషర్స్తో పాటు ఎవరైనా సరే ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ కింద ఉంటే వాళ్ళు కూడా అయితే ఈ యొక్క డ్రైవ్కి అయితే మీరు కూడా వెళ్ళొచ్చండి. మీకు ఏమైనా ఫర్దర్గా డౌట్స్ ఉంది ఇక్కడ కనిపించే కాంటాక్ట్ పర్సన్ అయితే మీరైతే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. అండ్ మరిన్ని లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతామండి. థ్యాంక్ యూ.